వెల్కమ్ టు మై ఛానల్ అండి. పద్మజ పసుపులేటి. నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చేసిన వాళ్ళు కాదు, చూస్తూ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, పద్మజని ముందుకు పంపండి. ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు. మనకి చాలా పెద్ద పండుగ అండి. ఇటుపక్క సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ, పెద్దల పండుగ అని కూడా అంటాము. మేము ఈరోజు మా పెద్దలకి, మా మామగారికి, మా అత్తయ్యకి, మా అవ్వకి, జేజీకి అందరికీ పెట్టామండి. మేము ఏ విధంగా పెట్టాము అందరు అడుగుతున్నారు కదా, ఏ విధంగా పెట్టాలా ఏంటి అనేది. రండి చూపిస్తా. చూపించండి. ఇదో ఈ విధంగా అండి. ఈ విధంగా మనము పెద్దలకి ఈ విధంగా పెడతామండి. ఈ విధంగా రాయికి నామాలు పెడతాము. రాయికి నామాలు, వెంకటేశ్వర స్వామి నామాలు పెడతాము. మళ్ళీ ఫోటోలు పెడతాము. ఫోటో లేని పక్షంలో నామాలే పెట్టి వాళ్ళని ఆ పేరుతో పిలుస్తామండి. మేమని బాది అది బ్రహ్మాండంగా వచ్చింది. నామాలు పైన పూలు బాగా తీయాలి, ఇట్లా పూలు కనపడేది. ఇదిగో ఇట్లా ఇస్తర్ని వేస్తాము. ఇస్తర్ని ఏమంటామంటే విందు. వాళ్ళని పిలుస్తాము. రామానాయుడు గారు, ఓటికుంట రామానాయుడు గారు, ఓటికుంట పుష్పమ్మ గారు, రండి మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వచ్చి మీకు విందు ఏర్పాటు చేశాము, రండి భోంచేయండి అలా పిలవాలండి. పిలిస్తే వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంటుంది. 2 చేతులు ఇట్లా పెట్టి పిలవాల. 2 చేతులతోటి రండి విందు స్వీకరించండి, మీకు అన్నీ వండాము. గారెలు, మినపగారెలు వండాము, పప్పు వండాము, వంకాయ కూర వండింది, అప్పడం అండి, పులిహార, పచ్చడి, బంగాళదుంపలు వేపుడు, అరటిపండు, పరవాణము, పెరుగు, నెయ్యి అన్నీ వేశారండి. అప్పడం కూడా వేయాల. ఈ విధంగా పెట్టాల. వాళ్ళకి పెట్టి కొబ్బరికాయ కొట్టేసేయాల. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఏం చేయాలా, ఇది ఇంటి యజమాని తినాలా. అందులో అన్నీ కొంచెం తీసి, అమ్మ ప్లేట్ ఇస్తావా, అన్నీ కొంచెం తీసి కలిపి అది తీసుకెళ్ళి కాకికి పెట్టాలండి. కాకికి పెట్టాలా. ఈ విధంగా బట్టలు పెట్టాలా, అన్నీ కొబ్బరికాయ కొట్టాలా. వాళ్ళకి ఇష్టమైంది. ఈ సంవత్సరము మా మామగారికి కొంచెం ఇవి తాగేవంటే ఇష్టం అండి. ఇగో తెప్పించి పెట్టాము. వాళ్ళ మనవడు తెచ్చాడు. మనవడంటే మన కొడుకు పెద్దోడు. ఆయనకి ఇవి కనపడితే చాలు, చాలా సంతోషం అన్నట్టు. పూర్వకాలంలో వాళ్ళు ఎక్కువగా ఇవి తాగుడు ఎక్కువగానే ఉండేది. తాగుడు, సిగరెట్లు అవన్నీ ఉండేయండి. ఇది ఇంట్లో ఉన్నాయని పెట్టాము మా మామయ్యకి. ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉంటుందని మా రామానాయుడు మామగారికి చాలా సంతోషంగా ఉండి ఉరుక్కుంటా వస్తున్నారు ఈ బాటిల్ కోసం. వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఆహ్వానించాలా వాళ్ళని, మనము వాళ్ళని పెద్దల్ని ఆహ్వానించాలా. దానివల్ల మనకి వంశాభివృద్ధి కలుగుతుంది. వాళ్ళు మనల్ని, మన కుటుంబాన్ని చల్లగా ఉండే పెళ్ళిళ్ళు కాకుండా కూడా ఉంటాయండి కొందరికి. వాళ్ళని సరిగ్గా చూడకుండా, సరిగ్గా పెట్టకుండా ఉంటే పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా కావండి, సక్రమంగా పెళ్ళిళ్ళు కూడా కావు. ఇవన్నీ చేసుకుంటే మన పిల్లలు బాగుండాలి, మన సంసారం బాగుండాలి. ఇది చేసుకున్నందువల్ల సంతోషంగా కూడా ఉంటామండి. ఇదిగోండి పూజ కూడా ఈ పక్క అన్నీ తీయండి. పూజ గదిలోనే దక్షిణానికి పెట్టాలండి. ఈ ఫోటోలు దక్షిణానికి పెట్టాలండి. దక్షిణానికి పెట్టి ఉత్తరం చూసేటట్టుగా పెట్టాలండి. పెద్దలు ఈ ఉత్తరం అనేది యమస్థానం అండి. అందుకని పెద్దల్ని ఆ విధంగా పెట్టాలా. ఉత్తరం చూడాలండి. ఉత్తరం చూసి ఇదిగో ఇది కూడా రాసుకోవాలి. ఇది కూడా చూడండి. స్వస్తిక్, ఓం, శ్రీ. ఆ విధంగా మనకి ఇదివరకు ఏదైనా పూజలు చేసుకుంటే బేబనాళ్ళు వచ్చి ఈ విధంగా గోడకి రాసేవాళ్ళండి. శుభం అని రాసి ఇవి రాసేవాళ్ళు. మనం ఇంట్లో ఏదన్నా వ్రతం చేసుకోవాలన్నా, ఏదైనా చేసుకోవాలంటే
ఈ విధంగా పసుపుతో రాసేవాళ్ళు. ఇదో శివ కుటుంబం అండి, శివ కుటుంబం, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, సరస్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అరోహర, షిరిడి సాయినాథ్, అన్నదమ్ములిద్దరు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ పటం ఇంట్లో ఉంటే అన్నదమ్ములు ఉండేవాళ్ళు కలిసిమెలిసి ఉంటారండి. నాకు ఇద్దరు మనవలు అన్నదమ్ములు కదా, అందుకని ఆ పటం ఉండాలి. ఇదంతా కూడా ఈ విధండి. గజలక్ష్మి దీపం, గజలక్ష్మి దీపం, మండపం, దేవుని మండపం, ఇవన్నీ కూడానండి, ఇవన్నీ కూడా పెట్టుకున్నాము. ఈ విధంగా పెట్టుకోవాలా. మళ్ళీ ఇదిగోండి, మనం కలిపేది కూడా ఇట్లా కలపాలండి. ఇదిగో ఇది కొంచెం పరమాణం, కొంచెం ఇదంతా కలిపి మనం ఏం చేయాలా, కాకికి పెట్టాలా. పైకి వెళ్ళి ఒక గ్లాస్తో నీళ్లు, ఒక ఇస్తరు ముక్క ఉంటే ఇస్తరు ముక్క, లేకుంటే అన్నీ కలపాలా. ఇదిగో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు వేసి, గారె చిన్న చిన్న ముక్కలు వేయాలి. ఈ విధంగా వేసి మనం పైన మేడ మీద కాకికి పెట్టాలి. కాకికి పెట్టి ఏం చేయాలా, నీళ్లు కూడా ఒక గ్లాస్తో తీసుకొని వెళ్ళాలండి. నీళ్లు కూడా తీసుకొని ఈ విధంగా కాకికి పెట్టి రావాలి. వెళ్ళి కావు అని పిలవాలా, పిలిచి పెట్టేసి రావాలా. మనం వచ్చిన వెంటనే పితృదేవతలు వచ్చి కాకి రూపంలో వచ్చి భోంచేస్తారండి. ఇదేనండి. లేకనా బయటికి నామాలు బాగా చూపించండి, చాలా బాగా కుదిరినాయి. చూపించు ఒకసారి. భోజనం పెట్టిన తర్వాత ఒక గ్లాస్తో మంచినీళ్ళు కూడా పెట్టాలండి. భోజనం పెట్టిన తర్వాత గ్లాస్తో నీళ్లు కూడా పెట్టాలి. ఎందుకంటే మనం అన్నం పెడుతున్నాము, నీళ్లు కూడా తాగుతారు కదా, కాబట్టి ఒక గ్లాస్తో కంపల్సరీ నీళ్లు పెట్టాలి. ఇది మా పూజ రూమ్లోనండి. ఏదో చిన్న పూజ రూమ్ ఉండాలని ఏం లేదండి. అల్మర ఉన్నా కానీ అల్మరకు మూతలు ఉండి తలుపులు ఉండి మనము పెట్టుకోవచ్చండి. అందరికీ పూజ రూమ్ ఉండాలని ఏం లేదు. కొందరికి చిన్నిల్లు ఉంటుంది, చిన్నిల్లు ఉన్నా కానీ అటుబా ఇక్కడ అందరికీ పూజ రూమ్ ఉండాలని ఏం లేదండి. ఒక అల్మరకి తలుపులు ఉండాలి. తలుపులు ఉండి దేవుని అందులో కూడా పెట్టుకోవచ్చు. అంటే పూజ రూమ్ ఉంటే పూజ రూమ్లో చేసుకోండి, లేని పక్షంలో ఆ విధంగా కూడా చేసుకోవచ్చండి. ఇదేనండి నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పద్మజాని ముందుకు పంపండి. ఈ విధంగా నామాలు పెట్టుకోవాలండి. ఈరోజు పెద్దలకు పెట్టే రోజు ఇలా విధంగా నానా ఇక్కడ మీ తలగా మీ నామాలు ఇది ఈ విధంగా చేయి తీసే కనపడదు మన అది అంతే. అదిగో నామాలు, ఈ విధంగా నామాలు పెట్టుకోవాలండి. అందరం పెట్టుకుంటాం, మేము పెట్టుకొని చేసుకుంటామండి. ఇదేనండి నా సంక్రాంతి వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పద్మజాని ముందుకు పంపండి. నమస్తే అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా వ్యూవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండండి. పండగ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదేనండి. నమస్తే అండి. సర్వేజన సుఖన భవంతు. ఇంకొక మంచి వీడియోతో వస్తానండి. బాయ్.